ఈరోజు చాలా సంతోషంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో రాష్ట్రంలో ఎంతో విశిష్టమైన దినం ఆగస్టు 15వ తారీఖున సూపర్ 6లో భాగమైన మహిళామూర్తులకు ఫ్రీ బస్ సౌకర్యాన్ని కల్పించేదానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించి చర్యలు తీసుకోవడం జరుగుతోంది. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ తిరుపతి పట్టణంలో అన్ని జోన్లలో పెద్ద జోన్ అయిన జోన్ 4 రాయలసీమ ప్రాంతానికి చెందిన డిఎంలు, డిపిటిఓలు, ఆర్ఎంల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో పాల్గొనడానికి విచ్చేసిన మంత్రిగా నేను, మన ఆంధ్రప్రదేశ్ ఏపీఎస్ఆర్టీసీ ఎండి గారైన ద్వారక తిరుమలరావు గారు, రీజనల్ చైర్మన్ కడప నాగరాజు గారు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం, టోటల్ రాష్ట్రంలో ఏ విధమైన చర్యలు తీసుకుంటే ఏపీఎస్ఆర్టీసీలో సుఖవంతమైన అలాగే సౌకర్యమైన ప్రయాణాన్ని అందించవచ్చో ఈరోజు మా అధికారులతో చర్చించడం జరిగింది. ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో స్కీములు ఇవ్వడమే కాదు, స్కీములను సత్ఫలితాలు ఇచ్చే విధంగా ప్రజలకు చేరువ చేయడమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అనే నినాదంతో ఈరోజు ఈ కార్యక్రమం జరపడం జరిగింది. అది కూడా కలియుగదైవం వెంకటేశ్వర స్వామి సమక్షంలో ఇక్కడ జరుపుకున్నాం. మాకెంతో నమ్మకం ఉంది. ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం కార్మికుల నుంచి పై వరకు ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళతో చర్చించినాం. వాళ్ళు కూడా ఎంతో గౌరవంతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల గత 13 నెలల్లో ఏపీఎస్ఆర్టీసీని ముందుకు తీసుకొని పోయేదానికి ప్రభుత్వం తీసుకున్న చర్యల విషయంలో వాళ్ళు కూడా సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. దానిలో భాగంగానే మా ఎండి గారు వాళ్ళతో ఒకటే చెప్పడం జరిగింది. ప్రభుత్వం వచ్చే సంవత్సరంలోనే 1100 ఎలక్ట్రిక్ బస్సులను కూడా ఆర్టీసీలో ఫ్లీట్లోకి తీసుకొని రావడం జరుగుతుందని చెప్పడంతో ఇది ఒకటే లక్ష్యం ఏపీఎస్ఆర్టీసీ బలోపేతం. ఏపీఎస్ఆర్టీసీ బలంగా ఉంటేనే మేము ఏ చర్యలు అయితే తీసుకోవాలనుకున్నామో, ఏవైతే హామీలు ఇచ్చామో అవి నెరవేర్చేదానికి సుగమం అవుతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఫ్రీ బస్ సౌకర్యం అనేది కల్పిస్తున్నాం. దాంట్లో ఈరోజు ముఖ్యంగా మేము చర్చించిన విషయాలు 3-4 ఉన్నాయి. అవి మీ దృష్టికి తీసుకొని వస్తున్నాం. ఎక్కడ ఏ విధమైన ప్రమాదాలకు ఆస్కారం లేకుండా సెక్యూరిటీ విషయంలో, అలాగే బస్ కండిషన్ విషయంలో, దాన్ని తోలే డ్రైవర్ విషయంలో కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఎక్కడైతే డిఎంలు ఉన్నారో వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎండి గారు అయితేనే మేమైతేనే. రెండవది, గమ్యస్థానాలకు చేరే ప్రయాణికులు ఉండే ఆర్టీసీ బస్టాండ్లు ఏవైతే ఉన్నాయో దానిలను శుభ్రంగా ఉంచుకోవడం, అక్కడ నేమ్ బోర్డ్స్ అయితేనే, సెక్యూరిటీ మహిళలు ఎక్కువ వస్తారు కాబట్టి సెక్యూరిటీ విషయం అయితేనే, ముఖ్యంగా టాయిలెట్స్ విషయం అయితేనే, అక్కడ త్రాగునీరు సౌకర్యాల విషయం అయితేనే, ఆ డిపో యొక్క సరౌండింగ్స్ బాగుండే విధంగా చర్యలు తీసుకుంటాం. త్వరలోనే ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకొని పోవాలని చెప్పి ఆదేశించడం జరిగింది. అలాగే ఎక్కువ మంది ట్రావెలర్స్లో ఈ మహిళామణులు 72% ఉంటారని చెప్పి మా సర్వేలో తేలడం జరిగింది. దానిలో భాగంగానే బస్ కండిషన్ను కూడా ప్రాధాన్యత ఇవ్వడం, ఫుట్బోర్డ్ ప్రయాణాలు, అలాగే ముఖ్యంగా బస్సులో ఏవే సీట్ల విషయంలో అన్ని విషయాల్లో ఏదైతే కార్యక్రమం చేపట్టామో అది 100% సత్ఫలితాలు ఇవ్వాలనే ముందుకు చూపుతూనే ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి తప్పకుండా సూపర్ 6లో భాగమైన ఏదైతే స్కీమ్ ఉందో ఆ స్కీమ్ను సక్సెస్ చేయబోతున్నాం. త్వరలోనే ఆ ముఖ్యమంత్రి గారు యొక్క నేతృత్వంలో మా ఎండి గారు అయితే, మేమైతేనే, మా బోర్డు మెంబర్లు అయితేనే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మంచి పేరును కూడా తీసుకొని వచ్చి నామకరణం చేయడం జరుగుతుంది. ఇప్పుడు మేము పెట్టిన అన్ని స్కీమ్స్ కంటే ఎక్కువ బెనిఫిషరీస్ ఉన్న స్కీము ఇదే. కాబట్టి తప్పకుండా ఈ రాష్ట్రంలో మంచి సక్సెస్ ఇచ్చి మరొకసారి ప్రభుత్వానికి, అలాగే ఈ ప్రభుత్వాన్నిలో ఉన్న ఏపీఎస్ఆర్టీసీని నడుపుతున్న యాజమాన్యానికి, మంత్రిగా ఉన్న నాకు, మా బోర్డు సిబ్బందికి అందరికీ మంచి పేరు తెచ్చిపెడుతుందని
జిల్లాల వరకే పరిమితం ఉంటుందా, రాష్ట్రం మొత్తం? ముఖ్యంగా మొన్న బోర్డర్ స్టేట్స్ అయిన తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో కూడా ఈ ఫ్రీ స్కీమ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఆ రాష్ట్రాల్లో ఏ విధంగా ఈ స్కీమ్ను ఇంప్లిమెంట్ చేస్తున్నామో అదే విధంగా మన రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేస్తాం. మాజీ మంత్రులు నిన్న మాట్లాడిన పెద్దిరెడ్డి గారు కూడా నిన్న అన్నారు, మేము వస్తే వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు, మేము ఎవరిని కూడా వదిలిపెట్టమని కూడా మాట్లాడారు. సార్, ఇక్కడ కేవలం ఆర్టీసీ విషయమే మాట్లాడదలుచుకోవాలనుకున్నాం, ఎందుకంటే మా ఎండి గారు కూడా ఉన్నారు కాబట్టి. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ఈ మాట అడుగుతున్నారు కాబట్టి మేము ఒకటే చెప్తున్నామండి. తీసేసిన తహసీల్దారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కొడుకు జైల్లో పడ్డాడని ఆక్రోశంతో మాట్లాడుతున్నారు తప్పక ఈ ప్రభుత్వం 14 నెలల్లో ఏం తప్పులు చేశాదో ఆయన ఒకసారి చూపిస్తే బాగుంటుంది. అంతే తప్పక వాళ్ళు చేసిన పాపాలకి ఈరోజు ఆ భగవంతుడైతేనేం, ప్రభుత్వం అయితేనేం, న్యాయస్థానాలు అయితేనేం శిక్ష విధిస్తే దానికి మా ప్రభుత్వానికి మాకేం సంబంధం ఉందని మేము అడుగుతున్నాం. మాజీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ కూడా మాట్లాడారు, సింగపూర్కి వెళ్ళారు, అక్కడ ఏం చేసేది ఏం లేదు, అమరావతి సింగపూర్ తీసుకొచ్చి ఇక్కడ అమరావతిలో పెట్టాలని. ముఖ్యంగా ఈ విషయం గురించి నేను ప్రస్తావించదలిచానండి. మా ముఖ్యమంత్రి గారు సింగపూర్ పర్యటన ఒక చరిత్రాత్మకం. ఎందుకంటే రాష్ట్రాన్ని, ముఖ్యంగా అమరావతి ప్రాంతాన్ని సింగపూర్ లాగా తయారు చేయాలనే దృఢ నిశ్చయంతో ఈరోజు కాదు, గత 6 సంవత్సరాల ముందు ఏదైతే 2019లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారో అప్పుడు సింగపూర్ లాగా అమరావతిని తయారు చేయాలనే లక్ష్యంతో అక్కడి నుంచి మంచి టీముని తీసుకొని రావడం, ఆ ప్రభుత్వంతో చర్చించి క్యాపిటల్ సిటీని తయారు చేస్తామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఆ రోజు ఏదైతే కోర్ క్యాపిటల్ ఉంటుందో దానికోసం ప్లాన్లన్నీ రెడీ చేసి మా దురదృష్టవశాత్తు ప్రభుత్వం కోల్పోయిన తర్వాత సింగపూర్ ప్రభుత్వాన్ని, సింగపూర్కి సంబంధించిన ఆర్కిటెక్టులు అందరినీ తరిమేసిన దౌర్భాగ్యం ఆ ప్రభుత్వానికి దక్కింది. ఈరోజు మరొకసారి మా ప్రభుత్వం అత్యధిక మెజార్టీతో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం, అదేవిధంగా అమరావతిని ముందుకు తీసుకొని పోయే దృఢ లక్ష్యంతో మరొకసారి సింగపూర్ పర్యటన జరుగుతూ ఉంది. కేవలం అభివృద్ధి విషయంలో తప్పక స్వయ ప్రయోజనాల కోసం ఎక్కడికి ముఖ్యమంత్రి గారు కానీ మిగతా వారు ఎక్కడికి పోవడం జరగదు. మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు ప్రతిపక్షాలు ఏదైనా ఎదుటి వాళ్ళ మీద ఒక మాట అనేటప్పుడు ఒకసారి వాళ్ళు ఆలోచించాలండి. ఎందుకంటే గతంలో మీలాగా అమరావతిని నాశనం చేసి వైజాగ్ను క్యాపిటల్ చేస్తామని చెప్పి వైజాగ్లోకి గూండాగిరి చేస్తే మీకు వైజాగ్లో ఎన్ని సీట్లు వచ్చాయో ఒకసారి చూసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఒకటే, అమరావతిని కంప్లీట్ చేయడం. వచ్చే 4 సంవత్సరాల్లో అమరావతి పూర్తిగా కంప్లీట్ అవుతుంది. ఈ రోజుటికే 50,000 కోట్ల రూపాయలతో అమరావతిలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మా ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో కేంద్ర ప్రభుత్వం కూడా సుమారు 12,000 కోట్ల రూపాయలను మాకు నిధులు కేటాయించడం జరిగిందంటే ఒకసారి అందరూ ఆలోచించాలా. ఇప్పుడు కూడా పార్టీలన్నీ పక్కలకు పెట్టి వైసీపీ వాళ్ళు ఇప్పుడైనా ప్రజాపక్షంగా నిలబడి ప్రతిపక్షంలో ఉన్నవారు ఏదైనా అభివృద్ధి విషయంలో మాట్లాడలే తప్పక ఇలాంటి అవాకులు చవాకులు పెళ్ళడం మంచిది కాదని హితో పలుకుతున్నాం. ఉచిత బస్సులకి కొత్త బస్సులు ఏమన్నా, సపరేట్ బస్సులు ఏమన్నా పెట్టే పరిస్థితి ఏమన్నా ఉందా, లేకపోతే కొత్త కొనుగోలు ఏమన్నా? అంటే ఒకటి, ఆర్టీసీ అనేది ఒక పెద్ద సంస్థ. ఆర్టీసీలో ఒక సిస్టమ్ మీద నడుస్తూ ఉంటుంది. ఆర్టీసీలో అలాగే యూనియన్ గవర్నమెంట్ కొన్ని నామ్స్ పరంగా పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులు తీసుకొని రావడం జరిగింది. అదే కోవలో గత సంవత్సరం నుంచి సుమారు 1450 బస్సులు మేము ఆర్టీసీ ఫ్లీట్లో పెట్టడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇప్పుడు ఎలక్ట్రిసిటీతో నడిచే బస్సులు రేపు రాబోయే కాలంలో అన్నీ ఆర్టీసీలో తేవాలని చెప్పి ఒక దృఢ నిశ్చయంతో ఈరోజు మేము దాని మీద వర్కౌట్ చేస్తున్నాం. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో కూడా 750 బస్సులు ఇక్కడ రావడం జరిగింది. సుమారు 10 పట్టణాల నుంచి ఈ బస్సులు ఇంటర్సిటీ బస్సులుగా తెస్తామని చెప్పి పూర్వమే మేము పత్రికా గోష్ఠీల్లో చెప్పడం జరిగింది. అవే కాకుండా ముఖ్యమంత్రి గారు ఇంకో 1000 బస్సులను కూడా కొంటామని చెప్పారు. కాబట్టి తప్పకుండా కొత్త నీళ్ళు, పాత నీళ్ళు పోతే కొత్త నీళ్ళు ఎలా వస్తాయో అలాగే ఆర్టీసీలో కూడా కాలం చెల్లిన బస్సులు 15 లక్షల కిలోమీటర్ల లేకపోతే కొన్ని నామ్స్ సెంట్రల్ గవర్నమెంట్ విధించింది ఈ పొల్యూషన్ దాని విషయంలో, ఆ పాత బస్సులు పోగా కొత్త బస్సులు అయితే తీసుకొని వస్తాం. ఒకటండి, ఇప్పటికి కూడా రెట్రో ఫిట్మెంట్ అనే ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టంలో భాగంగా
ఎన్నో ఔత్సాహికమైన కంపెనీలు మా దగ్గరికి కానీ మా ఎండి గారి దగ్గరికి వస్తున్నారు. మేము వాళ్ళకు ఒకటే చెప్తున్నాం, మీరు మోడల్గా ఒకటి చేయండి, ఒక పైలట్ ప్రాజెక్ట్గా చేయండి అని చెప్పాం. దానిలో భాగంగానే కుప్పంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు లాస్ట్ టైం మీటింగ్ పెట్టినప్పుడు కూడా 2-3 సంస్థలకు ఒక బస్సులు కూడా కేటాయించడం జరిగింది. నిజంగా అవి మాకు మంచి సత్ఫలితాలు ఇస్తాయని తెలిస్తే మా యాజమాన్యం దాని గురించి పరీక్షిస్తుంది. తప్పకుండా చర్యలు తీసుకుంటాం. తీసుకునే దానికి కూడా అవకాశాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సార్, ఇప్పటికే కేంద్ర బృందము 2-3 పర్యాయాలు తిరుపతి పట్టణానికి విచ్చేయడం జరిగింది. ప్రపంచానికే తలమానికమైన తిరుపతి పట్టణంలో వెలసబోయే కొత్త ఆర్టీసీ టెర్మినల్ గురించి చెప్పనక్కర్లేదు. ప్రపంచంలోనే నెంబర్ 1గా మెట్రో స్టేషన్స్, మెట్రో మాల్స్కు ఏ దానికి తీసుకోని విధంగా తిరుపతిలో వచ్చే ఆర్టీసీ కాంప్లెక్స్ ఉంటుంది. దానికి కూడా డిపిఆర్లు రెడీ అయ్యాయి. అలాగే ఆ ప్లాన్ అప్రూవల్స్ అన్నీ వచ్చిన తర్వాత అతి త్వరలోనే దాని ప్రారంభోత్సవం కూడా జరుగుతుంది.